ఆర్సీగూడలోని ఎస్కే ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో మహిళలు బతుకమ్మలు ఆడి సంబరాలు చేసుకున్నారు. పిల్లలు పెద్దలు దాండియా మరియు బతుకమ్మ పాటలతో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ కోలాటాలతో ఆటపాటలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. నీ పేరేంటి? మనశ్రీ. దాండియా ఆడినావా, బతుకమ్మ ఆడినావా చెప్పు. ఇక్కడ అక్కడ చూసుకుంటే చెప్పండి. మన తెలుగు వాళ్ళకి పండగ ఉగాది నుండి మొదలుకొని పండుగలు బోలెడు వస్తాయి. అన్ని పండుగలు ఒకెత్తైతే ఈ బతుకమ్మ పండుగ పిల్లలకు ఇష్టమైన పండుగ. ముఖ్యంగా ఆడపిల్లలకు బతుకమ్మ అంటే జనరల్గా వాళ్ళ సొంతంగా ఇంట్లో కొన్ని ఆంక్షలు పెడుతుంటారు, అటుపోదు ఇటుపోదు అని. అంటే ఇప్పుడు ఈ ఆటకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా తల్లులు కూడా అందరూ పూర్తిగా స్త్రీలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఇది కలిసి ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ బతుకమ్మ అన్ని పాటలు కానీ ఆటలు కానీ అన్నింటికంటే దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పెద్దవాళ్ళకు మామూలుగా గౌరీమాతని సేవించడము, గౌరిని వేడుకోవడము, తర్వాత కనకదుర్గలను మంటపాలలో ప్రతిష్ఠించడము, సేవలు చేయడము, నవరాత్రులు జరగడము, మళ్ళీ ఉపవాస దీక్షలు. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగ గొప్ప పండుగ అని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పటి నుంచి బతుకమ్మ అంటే ఇక్కడ జాంబవి నగర్లో, మోహన్ నగర్లో దాదాపుగా 20-25 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నామండి మేము. ఈ 25 సంవత్సరాల్లో కంటే కూడా ఈ 10 సంవత్సరాల నుండి చాలా ఆర్భాటంగా చేస్తున్నాము. అందరూ బస్తీవాసులు అంతా, కాలనీవాసులు అంతా, అన్ని 4 దిక్కులు ఉన్న కాలనీవాసులు అందరూ కలిసి ఇక్కడ ఐకమత్యంగా మేము ఆడుతూ పాడుతూ బాగా సంతోషంగా ఉంటాం ఈరోజు. కాబట్టి ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత వల్ల ఏముందంటే అందరూ ఎలాంటి వాళ్ళైనా ఏవైనా గొడవలు వచ్చి చేసి విడిపోయినా కూడా ఇప్పుడు ఈ టైంలో కలుసుకునేటువంటి ఐకమత్యంగా, ప్రేమగా, బంధనాలు అన్నీ కలిసి ఉండేటట్టుగా ఈ బతుకమ్మను జరుపుకుంటాం.